హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 2 to 3 ఇయర్స్ బేబీకి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ 80 సెంటీమీటర్స్ అండి. క్రేప్ లైనింగ్ క్లాత్ 1.5 మీటర్, బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని విత్ ఎక్కువ ఉన్న సైడ్ వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని బాటమ్ లెంత్ 20 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం క్రేప్ క్లాత్ 10 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. రిమైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 18 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా క్రేప్ లైనింగ్ క్లాత్ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పార్ట్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ లైనింగ్ 2 పార్ట్స్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యాక ఇలా వస్తుంది. ఫ్రంట్ 2 పార్ట్స్, బ్యాక్ 2 పార్ట్స్, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలపండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ క్రేప్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 10 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకొని క్లాత్ తీసుకోవాలి. మిడిల్లో 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం హుక్స్ కాజా పట్టీ కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఈ 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని 2 లేయర్స్గా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ పైన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలండి. నెక్ మెజర్మెంట్స్ అండ్ చెస్ట్ వెస్ట్ మెజర్మెంట్స్ కూడా. ఫ్రంట్ నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 ఇంచెస్, నెక్ విత్ 2 ఇంచెస్, షోల్డర్ విత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి అండ్ క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలండి. చెస్ట్ 6.5 ఇంచెస్, వేస్ట్ 6 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంటు వేస్ట్ మెజర్మెంటు యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. బాడీ డౌన్ పార్ట్లో వేస్ట్ సైడ్ 1 ఇంచ్ మెజర్ చేసుకొని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి షేప్ కోసం. అండ్ ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ నెక్ విత్ 2 ఇంచెస్, లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని నెక్ కర్వ్ కోసం వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ డౌన్ పార్ట్ నుండి 3 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్లో సెంటర్ నుండి 2 ఇంచెస్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా షేప్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని బాడీ పార్ట్స్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా. ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ కాటన్ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. తర్వాత ఈ విధంగా కాటన్ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. క్రేప్ లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పొజిషన్ అనేది కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కాటన్ లైనింగ్ క్లాత్ని దీనిపైన పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా క్లాత్ని పెట్టుకొని సెంటర్లో నెక్ దగ్గర అండ్ ఆర్మ్ డౌన్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డిజైన్ కోసం క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. విత్ 90 సెంటీమీటర్స్ అండి. దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా సెంటర్లో బాక్స్ ప్లేట్ల బోత్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత లేస్ని తీసుకొని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్లా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ మూవ్ అవ్వకుండా పిన్స్ పెట్టుకోవాలి. అండ్ ద సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకొని క్రేప్ లైనింగ్ క్లాత్ని ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి, ఆ క్లాత్ని మిడిల్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా పెట్టుకోవాలి.
ఇలా సెంటర్కి మార్క్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి అండ్ ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే బ్యాక్ పార్ట్స్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ క్రేప్ది సెపరేట్గా పెట్టుకోవాలి అండ్ కాటన్ లైనింగ్ క్లాత్ సెపరేట్గా పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సెపరేట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించినట్లుగా షోల్డర్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయండి. పైన బటన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ లైనింగ్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడు లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఎడ్జ్లో 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కాజాల కోసం ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కాజా పట్టీ పైన హుక్స్ పట్టీని పెట్టుకొని డౌన్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ థ్రెడ్స్ కోసం స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. 4.5 ఇంచెస్ విత్, లెంత్ 27 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా 2 క్లాత్స్ని తీసుకొని రివర్స్లో పెట్టుకొని
ఎడ్జ్లో స్టిచ్ చేసుకొని వన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ క్రాస్గా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా 2 థ్రెడ్స్ని స్టిచ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్కి స్టిచ్ ఉన్న సైడ్ డౌన్కి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ విధంగా బ్యాక్ థ్రెడ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా బాటమ్ పార్ట్స్ని, వాటిని వీడియోలో చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ బాటమ్ పార్ట్స్ని ఈ విధంగా వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్లో పెట్టుకొని లైనింగ్ క్లాత్స్ని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ లైనింగ్ క్లాత్స్ని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ బాటమ్ పార్ట్కి లైనింగ్ బాటమ్ పార్ట్కి మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీనివల్ల వేస్ట్ దగ్గర కూడా స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటాయి. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఎడ్జ్లో స్టిచ్ చేసుకొని సైడ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ని రివర్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ సైడ్ ఎడ్జ్లో ఆల్రెడీ మార్క్ చేసుకున్న దగ్గర 2-3 స్టిచెస్ వేసుకోవాలి. బాటమ్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కలిపి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్లో. అలాగే లైనింగ్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి సైడ్ ఎడ్జ్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఫ్లవర్ కోసం 5.5 ఇంచ్ విడ్త్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. అలాగే లెంత్ 43 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్లో పెట్టుకోవాలి. వన్ సైడ్ ఎడ్జ్లో 4 ఇంచెస్ మెజర్ చేసుకొని అనదర్ కార్నర్ని ఈ 4 ఇంచెస్ దగ్గరికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దీనివల్ల స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా కాకుండా కర్వ్స్లా వస్తుంది. ఫ్లవర్ అనేది బాగుంటుందండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల పెటల్స్లా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత అనదర్ సైడ్ ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ ఉన్న దగ్గర వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎడ్జ్లో 5 ఇంచెస్ స్టిచ్ చేయకుండా విడిచిపెట్టాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ మొత్తం స్ట్రెచ్ చేసుకొని రౌండ్గా పెట్టుకొని నాట్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ని ఫ్రాక్కి వన్ సైడ్ షోల్డర్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో పెల్సల్ బీడ్స్ని ఏవైనా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పెల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి 2 to 3 years బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.